ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. మహిళల 50 కిలోల విభాగంలో వినేష్ ఫోగాట్ ఫైనల్ కు చేరుకుంది. అయితే బరువు పెరిగినట్లు తేలడంతో పతకం ఆశలు గల్లంతయ్యాయి. ఆమెపై అనర్హత వేటు పడింది. భారత బృందం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫోగాట్ 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా 1TV న్యూస్ స్పోర్ట్స్ కరెస్పాండెంట్ దేవా అందిస్తారు. దేవా, చెప్పండి. ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్కు చేరిన వినేష్ ఫోగాట్కు పథకం సాధిస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్న భారత్ అభిమానులకైతే భారీ షాక్ తగిలింది. ఇక 50 కేజీల విభాగంలో రాత్రి ఫైనల్లో వినేష్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. దీంతో వినేష్పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. ఇక వినేష్ ఫోగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతోనే వినేష్పై వేటు పడింది. దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నామంటూ అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరంగా ఉందని భారత ఒలింపిక్ సంఘం అయితే వెల్లడించింది. ఇక వినేష్ ఫోగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై IOA సవాల్ చేసింది. ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం మానవాయితీ. అయితే మంగళవారం రాత్రి సెమీస్పోర్లో తడపడాల్సిన ఫోగాట్ బుధవారం ఉదయానికే బరువు పెరగడం పైన IOA అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక నెంబర్ 1 రెజ్లర్ సుసాకీపై విజయం సాధించి ఫైనల్కు చేరిన ఫోగాట్పై అయితే అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్ గురిచేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని కూడా IOA డిమాండ్ చేసినట్లు సమాచారం. ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్ కమిటీ పునఃసమీక్ష లేకపోతే మాత్రం ఫోగాట్పై అనర్హత వేటు కొనసాగుతుంది. ఇక ఫైనల్ సమయంలో రెజ్లర్పై వేటు పడటంతో మరో ఫైనలిస్ట్కు స్వర్ణం దక్కనుంది. అయితే ఈ సిల్వర్ మెడల్ను మాత్రం ఎవరికీ కేటాయించకుండా అలాగే వదిలేస్తారు. 2 కాంస్య పథకాలను అందజేస్తారు. అందులో ఒకటి సెమీస్లో ఓడిన 2 రెజ్లర్లు కాంస్యం కోసం తలపడాల్సి ఉంటుంది. మరొకటి రెఫిచేజ్ రౌండ్లో ఢీ కొట్టుకుని విజేతగా నిలిచిన రెజ్లర్కు దక్కనుంది. ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన తొలి భారత రెజ్లర్గా ఘనత సాధించిన వినేష్ పథకం లేకుండానే స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి అయితే ఎదురైనట్లు సమాచారం. ఇక దీని పట్ల ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆమెను ఓదార్చుతూ ఓ ట్వీట్ కూడా చేశారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, నీ ప్రతిభ దేశానికే గర్వకారణం, భారతీయులందరికీ నువ్వు మార్గదర్శి. ఈ రోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ నన్ను ఎంతగానో బాధించింది. దీనిపై విచారం వ్యక్తం చేయడానికి కూడా నా దగ్గర మాటలు కూడా లేవు. కానీ ఈ బాధ నుంచి బయటపడి నువ్వు మరింత బలంగా తిరిగి రావాలని నేను నమ్ముతున్నాను. కఠినమైన సవాళ్ళను ఎదిరించడం నీ నైజం. మేమంతా నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని కూడా మోడీ ట్వీట్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో వినేష్ ఫోగాట్ అనర్హత వేటుపై భారత్ అప్పీల్కి కూడా వెళ్ళింది. ఆమెపై అనర్హత వేటు పడటంతో ప్రోటోకాల్ ప్రకారం భారత్ అప్పీల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయంపై మహావీర్ ఫోగాట్ స్పందిస్తూ ఒలింపిక్స్లో రూల్స్ ఉంటాయని, కానీ ఎవరైనా రెజ్లర్ 50 లేదా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నా ఆడటానికి అనుమతిస్తారన్నారు. దేశ ప్రజలు ఎవరూ నిరాశపడవద్దని కూడా కోరారు. ఆమె ఏదో ఒక రోజు తప్పకుండా మెడల్ సాధిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెను తదుపరి ఒలింపిక్స్ కోసం సన్నద్ధం చేస్తున్నట్లు కూడా మహావీర్ ఫోగాట్ అయితే వెల్లడించినట్లు సమాచారం. రాజ్ కుమార్.